నీవు చేసిన మేళ్ళకై, నీవు చూపిన కృపలకై వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఆయన చూపిన ఆయన చేసిన మేళ్ళు, ఆయన చూపిన కృప మరి 365 సంవత్సరములు అనే ఒక పుస్తకం గనక మనం కొనుక్కున్నామనుకోండి, ఆ పుస్తకమును మనము ఏ విధముగా నా శ్రమ, నా పెట్టుబడి, నా 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 చదువు, నా బలము, నా యొక్క ఆరోగ్యము, నా యొక్క ఇల్లు, నా నా బంధువులు, నా అనే దాంట్లో ఏమన్నా ముగించామా? మరి ఏది ముగించాము అనంటే 2023 అనే సంవత్సరాన్ని ముగించామండి. మరి అందులో ఏదన్నా మనము అనే దాంట్లో ఏమన్నా ముగించామంటే ఆయన కృప లేకుండా మరి ఒక్క పేజీ అంటే ఈ పేజీ కూడా ఇలా తిప్పలేమండి. కాబట్టి మరి మిగిలి ఉన్న మనమందరం కూడా మరి ఈ కృపా సమృద్ధి అనే ఈ ఆయన యొక్క క్రీస్తు ప్రేమలో మరి మనమందరం కూడా మరి ఇంకొక పుస్తకం అనే 365 రోజులు మనకి ఇచ్చారంట. కాబట్టి అది 2024గా మరి చెక్కబడి ఉంది. కాబట్టి మరి నాతో పాటు మరి ఎంతమంది ఈ లోకంలో నివసిస్తున్నారో సమస్త జీవులను బట్టి, సమస్తమైన మరి ఆయన ఈ సృష్టిలోని సమస్తమును బట్టి ఎంత అందమైన సృష్టిని ఇచ్చావా తండ్రి. బాధలు, శ్రమలు, వేదనలు, మరణములు మరి ప్రాణాంతకమైన అపాయములు ఎన్ని ఉన్నా కూడా మమ్మల్ని దాటించుచు నీ కృప అనే సమృద్ధిలో మమ్మల్ని అలా దాచి ఉంచుచు భద్రంగా కాపాడుతూ తీసుకుని వచ్చావా అని చెప్పేసి మరి ప్రభువుని స్తుతించుదామండి. మరి 65వ కీర్తన మరి నీ ఆవరణంలో నివసించినట్లు మరి నీవేర్పరచుకొని చేర్చుకున్నవారు ధన్యులు. ఆయన ఆవరణములు, అవి కృపా ఆవరణములు మనందరినీ ఆయన మరి చేర్చుకున్నారు. మనము అయ్యో నాకు వద్దు అని అన్నా కూడా అది దేవుని కృప అండి. ఆయన ఆవరణంలోనే మనం అందరం నివసిస్తూ ఉన్నామండి. అవి ప్రేమ, దయ, శాంతి, కనికరము, విశ్వాసము, బలము, స్వస్థత, మరి మనల్ని రక్షణ అనే ఆవరణంలో ఉంచిన ఆ దేవుణ్ణి మరి స్తుతించుకొంచు ధన్యులం తండ్రి అని చెప్పి మరి ప్రభువుని స్తుతించుకుందామండి. మరి ఇంకా ఈ నూతన సంవత్సరంలో కూడా నీ పరిశుద్ధాలయంలో, నీ మందిరంలోని ఇంకా మేలుతోటి మమ్మల్ని తృప్తిపరచయ్యా అని చెప్పి కోరుకుందాం. అట్లాగనే మరి మాకు రక్షణకర్తమైన దేవా, భూ దిగంతముల నివాసులందరికీ, దూర సముద్రముల మీద ఉన్న వారికి, పర్వతముల మీద వారికి, సముద్రాల్లో నివసిస్తున్న ద్వీపముల మీద ఉన్నవారికి, లోయల్లో ఉన్నవారికి, చెట్ల మీద ఉన్నవారికి, మరి ఎక్కడ ఏ దేశాల్లో ఉన్నా కూడా తండ్రి ప్రభువా, నీ ఆశ్రయము మాకు కర్తగా ఇచ్చావా తండ్రి. అది క్రీస్తు అయి ఉన్నావా దేవా. వందనములు నాయన. ఎరిగిన వారము ఎరగని వారిని మరి నీ అందుకు నాయన నడపటానికి ఇంకొక నూతన సంవత్సరాన్ని మరి ఇచ్చావా తండ్రి ప్రభువా. అందులో తెలియని తనం ఏమి లేదు నాయన. అది ప్రేమలో మిళితముగా చేసుకునే కృపను మాకు దయచేయి తండ్రి అని చెప్పి మరి ప్రభువును మనం కోరుకుందామండి. మరి మీ అందరికీ కూడా మరి నూతనమైన ఈ 2024 ఇచ్చిన మరి మనందరికీ తండ్రియు, మన మరి రక్షణకర్త, అట్లాగే మన ప్రియ ప్రభు అయిన శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మరి మీ అందరికీ కూడా నూతనమైన ఈ సంవత్సరపు శుభాకాంక్షలు ప్రియమార మరి అందచేస్తున్నానండి. అట్లాగనే మరి నేను అనే ఆ దేశంలో 9 గంటల ముందుగా మీరందరూ కూడా మరి నూతన సంవత్సరంలోనికి వెళ్ళిపోయారంటే అబ్బా కొంచెం అసూయ వేసిందండి. ఎందుకంటే ఎప్పుడైనా ముందుకు వెళ్ళాలనే చూస్తూ ఉంటాం. ఈ దేశానికి వచ్చిన తర్వాత మీరందరూ ముందు తెల్లవారిపోతుంది. ముందు అన్నీ చేసేసుకుంటూ ఉంటారు పనులన్నీ. నేనేమో ఇక్కడ కూర్చొని అబ్బా ఇప్పుడు రాత్రి కదా, వాళ్ళకి తెల్లవారి కదా, నేను మరి పడుకోవాలి కదా అంటే నాకు మరి అక్కడ నివసించిన ఆ అనుభూతులన్నీ గుర్తు వస్తూ నేను కూడా అక్కడే ఉంటే బాగుండు అని అనుకుంటా ఉంటే, లేదు దేవుడి కార్యము ఇంకొక దేశంలో కూడా ఉంది అని చెప్పి పిలుచుకున్నారు. మరి
పచ్చని పొలాలు, మరి అట్లాగిన ఆ రేగికాయలు, అట్లాగిన ఆ తాటి చాప దాని వాసన ఇప్పటికీ ఇంకా గుర్తొస్తూనే ఉంటుంది. ఆ నీళ్ళ సవ్వడి, ఆ పిట్టలు, మరి ఆ అవ్వ, మజ్జిగ, మరి అట్లాగనే మరి ఏమంటారండి ఆ ఎద్దుల బండ్ల సవ్వడులు, అవన్నీ కూడా మరి అలాగా మనసులో ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకములుగా గత సంవత్సరములన్నీ కూడా మరి నిండి ఉన్నాయి. మరి వాటన్నీ ఆ మధుర స్మృతులు. అందులో కొంతమందిని పోగొట్టుకున్న తండ్రులు, బంధువుల్ని, స్నేహితుల్ని పోగొట్టుకున్న చెల్లి, మరి అట్లాగనే అమ్మమ్మ, నాయనమ్మలు, తాతయ్యలు, ఎంతోమంది ప్రియులు మరి పోగొట్టుకున్నా కూడా మరి ఇంకా కూడా ఆ ప్రియత్వం అనేది వదలదనమాట. కాబట్టి మరి నా ప్రియమైన భారతదేశంలో నివసిస్తున్న మరి ప్రతి ఒక్కరికి కూడా మరి సంఘాలు, సంఘ కాపరులు, మరి అట్లాగనే ప్రభువు యొక్క మరి కృపలో పరిచయము, కొత్తగా మరి ఆయన ఇచ్చిన ఈ నూతనమైన సంబంధములన్నీ కూడా మరి ప్రభువు ఇంకా నిత్యముగా దీవించి నాకు ఇంకా కూడా మరి ఆదరణ దయచేయాలని, శక్తిని దయచేయాలని, బలాన్ని దయచేయాలని, ఈ సంవత్సరం అంతా కూడా మరి ఒకరినొకరం ఇంకా కూడా మేలులతోటి తృప్తిపరుచుకునే విధంగా ప్రభువు దీవించాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. మరి అట్లాగనే మరి ఈ నూతన సంవత్సరము అనుకోగానే మనం ఏమనుకుంటామంటే, నూతనము అనేది అనంటే ఏంటంటే ఈ సంవత్సరము మనకు మేలు జరుగునుగాక అని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే అది మనలో ఇమిడి ఉందన్నమాట. ఏదైనా క్రొత్త బట్ట ఇది ఏదో నేను అక్కడ టేబుల్ క్లాత్ అండి. సో ఇది వేసుకున్న మా అక్క తృప్తి పడతదనమాట. ఎందుకంటే మా అక్క ఫస్ట్ అడుగుతది. నేను ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అక్క అనంగానే, కొత్త బట్టలున్నాయా అని అంటది. అనంగానే ఇదిగో చూడక్క అని చెప్పి చూపించుకోవచ్చు కదా అని చెప్పి మరి అది ధరించుకున్నా. ఏదైతే ఏమిటండి, అవును. మరి అట్లాగనే మరి ఈ క్రొత్త అనేది మనం ఎందుకు కోరుకుంటామంటే దాంట్లో ఒక నూతన మేలు అనేది ఆశిస్తూ ఉంటాము. దాంట్లో మనం క్రొత్తగా ఇతరులకు కనపడాలని, నేను బాగున్నానని, నేను మరి ఇంకా కూడా మరి నూతనత్వాన్ని కోరుకుంటున్నాను, నూతనంగా ఎదగాలని ఆశిస్తున్నాను అనేదే మనం క్రొత్త బట్టలు ధరించటంలో ఆశీర్వాదాన్ని మనం కోరుకొనుచు మరి ధరించుకుంటాం. అట్లాగనే మరి ఈ సంవత్సరాన్ని కూడా మరి మనము నూతనత్వము అనేదాన్ని ప్రభువు దయచేయునుగాక. మరి అందులో ఏది ఉండాలి అనేది కోరుకుంటే కనుక ప్రభువు నుంచి మరి నేనైతే ఏం కోరుకుంటాను, ఇంకా అయ్యా కఠినమైన ఏమన్నా మనస్సు ఉందేమో దాన్ని తీసివేయి, ఇంకా కూడా ప్రేమను వెదజల్లనీయని, ఏదన్నా అడ్డు కానీ, ఏదైనా ఆశలు కానీ, ఏదైనా స్వార్థం కానీ రాకుండా చేయి నాయన. అట్లాగనే మరి ఈ సంవత్సరమును నీ దయా కిరీటముగా మా అందరికీ ఇవ్వు తండ్రి ప్రభువా అని చెప్పి కోరుకుంటున్నానండి. గత కాలమంతా నీ నీడలోనా దాచావు దేవా వందనం, కృప చూపినావు, కాపాడినావు, ఎలా తెలుపగలము నీకు స్తుతులు, అలానే ఎలా తీర్చగలము నీ రుణం. దేవుడికి ఎంతగా రుణపడి ఉన్నాం చెప్పండి. ఎందుకంటే ఎన్ని ఆపదల నుంచి, ఎన్ని ప్రమాదాల నుంచి, ఎన్నిసార్లు మనల్ని దాచి భద్రపరిచి ఇదిగో ఇంకొక సంవత్సరాన్ని కూడా ఇస్తున్నానంటే అది ఆయన యొక్క కృప తప్ప ఇంకేది కాదు. కాబట్టి మరి ఈ నూతన సంవత్సరాన్ని మనందరికీ దయగా ఆయన అమర్చాలని, కిరీటంగా, ఎక్కడంటే కిరీటంగా అమర్చాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ కిరీటము అనేది ఏంటో తెలుసా, అన్నిటినీ కన్నా కూడా ఉత్తమమైనదనమాట. అది సొగసుగా, అది ఆభరణముగా ధరించుకుందాం. ఎందుకంటే ఒకరినొకరు దయతోటి, కరుణతోటి, కనికరముతోటి ప్రభు ఏ విధంగా మనల్ని తన కృపలో దాచారో మనం కూడా ఒకరినొకరము మేలైన దానితోటి మరి హత్తుకొని ఉండి ఒకరినొకరం కాపాడుకొనుచు మరి
ప్రేమలో అన్నిటిని సహించుచు క్షమలో గొప్ప ఉదారతను చూపించుకొనుచు ఎదగాలని మరి ప్రియమార కోరుకొంచున్నానండి. బంధువులు, స్నేహితులందరూ కూడా మరి అక్కడున్నారు, ఇక్కడ ఉన్నారు. అక్కడ ఎక్కువ సంవత్సరాలు కాబట్టి ఎక్కువగా మరి దృష్టంతా, మనసంతా అక్కడనే ఉంటుంది. మరి నూతనమైన ఈ భూమిలో నూతనమైన అమెరికా అనే భూమిలో మరి నూతనమైన పిలుపు దేవుని ద్వారా పొందుకొని మరి ఎంతోమందిని నూతనంగా పొందుకున్నాను. వారందరినీ కూడా మరి ప్రభువుకి సమర్పించుచు మరి ప్రభు అందరికీ కృప నిండుగా మెండుగా ఈ నూతనమైన సంవత్సరంలో మరి ఆయన యొక్క దయలో దయచేయాలని కోరుకొంచున్నానండి. మరి అట్లాగనే మరి ఎంతమందినో మరి మనం చూస్తూ ఉన్నాము. మరణశయ్యల మీద ఉన్నారు. ప్రభు అందరినీ కూడా మరి తన దయలో కాపాడును గాక. ఎంతోమందికి రుణబాధలున్నాయి. రుణబాధలన్నీ కూడా తీర్చివేసి ప్రభువు సమస్తమైన తన క్రీస్తు మహదైశ్వర్యంతోటి మనల్ని నిత్యము తడుపునుగాక. వర్షం అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. వర్షంలో తడుస్తూ చిన్నప్పుడు మరి పాటలు పాడుకుంటూ ఎగిరే ఆ సమయము. మరి అట్లాగనే మరి అమ్మమ్మ, నాయనమ్మ చేతి గోరు ముద్దలు, ఆ పచ్చడి, ఆ నిమ్మకాయ పచ్చడి, ఆ పెరుగు తిని అబ్బా ఎన్ని సంవత్సరాలైంది అని అనుకుంటూ చాలా మరి ఆ మధుర స్మృతుల్లో జీవించు అని చెప్పి అంటుంటే ప్రభువా అని చెప్పేసి మరి మీ అందరి యొక్క ప్రేమలో ఆ మధుర స్మృతుల్లో జీవిస్తున్నానండి. మనకు మరి ఆత్మీయమైన ఆహారము అది ఎంతో బలము. మామూలు రోజు తింటామా అది అయిపోతుంది. అది మరలా కూడా ఆకలి అనిపిస్తూ ఉంటుంది, నీరసం అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ ఆత్మీయమైన మీ అందరి ప్రేమ, అనురాగము, వాత్సల్యతల్లో మరి నిండుగా మెండుగా నన్ను కూడా మరి బలపరుస్తూ మరి ఈ సంవత్సరాన్ని 2023ను నడిపించారు. అట్లాగే నీకు ముందు కూడా నడిపించమని కూడా ప్రేమారు కోరుకుంటున్నానండి. దేవుడి నామానికే మరి వందనాలు తెలియజేసుకుంటూ ఎవరైనా కుటుంబ సభ్యుల్ని కోల్పోయి ఉంటే మరి వారికి మరి ఆత్మలకు శాంతి దయచేయాలని ప్రభు ఆ కుటుంబాలకు ఆదరణ దయచేయాలని కోరుకొనుచు నూతనమైన బిడ్డలు మరి కొన్ని కుటుంబాల్లో వారి యొక్క సంతోషము నిత్యానందంగా బిడ్డలలో ద్వారా మీరందరూ కూడా పొందుకోవాలని మరి అట్లాగనే మరి యవ్వనస్తులు మరి అట్లాగనే మంచి ఉద్యోగాలు అట్లాగనే మరి ఇంకా వివాహాలు కాకపోతే వివాహాలు జరగాలని మరి అట్లాగనే మరి ఎన్నో రకాలైన తప్పులు ఒప్పులు అన్నిట్లో కూడా మనం అందరం కూడా మరి మిళితముగా ప్రేమలో ఇంకా హత్తుకొని ప్రభువునందు ఎదగాలని మరి కోరుకొంచు మనందరినీ ప్రభు మరి ఈ 365 అనే మరి ఒక పుస్తకమును గనక మరలా కూడా మనకి ఇచ్చినట్లయితే అది కృపగా మనము తీసుకొని ప్రతి దినము కూడా ప్రభువునందు ఎదగటానికి మరి ఆయన తోడు సహాయము మనకు దయచేయాలి అని కోరుకుంటున్నాను. అట్లాగనే మరి ఆయన యొక్క రక్షణ భాగ్యము ప్రతి ఒక్కరికి కూడా కలగాలని కూడా మిక్కిలిగా ఆశిస్తూ మరి మరల కూడా మీ అందరికి కూడా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేమపూర్వకంగా మరి అందిస్తూ మరి మరలా ఆ ప్రభు ఇచ్చే కృప అనే సమయంలో మీ ముందుకు వస్తానని ప్రేమతో సెలవు తీసుకొంచు మీ రచిత.